డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ యాస్పిరెంట్స్. థీస్ వీడియోస్ ఆర్ వెయిటింగ్. ఎలాగైతే ఒక లైబ్రరీలో ఒక పుస్తకం దాన్ని అర్థం చేసుకుంటూ చదవగలిగే, దాన్ని చదువుకుని దాన్ని రియలైజ్ కాగలిగే రీడర్ కోసమని ఎదురు చూస్తూ ఉంటుందో, అలాగే ఈ వీడియోలు ఇంటర్నెట్ అనే ప్రపంచంలో యూట్యూబ్ మాధ్యమంలో సిన్సియర్ అభ్యాసకుల కోసం వేచి చూస్తూ ఉంటాయి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ స్టెప్ కంక్లూజ్ అవుతుంది ఇక్కడికి. టువర్డ్స్ డోర్‌వేస్ ఏమిటంటే, మనం ఈ ఎగ్జిస్టెన్స్‌లో మనం పర్సీవ్ చేయగలిగే లాస్‌ని చూసాం. అన్‌సర్టెనిటీ లా, అన్‌ప్రెడిక్టబిలిటీ లా, ఇనీక్వాలిటీ లా, ఆ! బైపోలార్ లా, కాజ్ అండ్ ఎఫెక్ట్ లా, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఇలా చాలా లాస్ 18 లాస్ చూసాం మనం. లా ఆఫ్ ట్రాన్స్మిటెన్స్. సో, ఆ లాసు ఫ్రేమ్‌వర్క్‌ని వివరించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ తయారు చేసాం. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో మనం ఈ యొక్క కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ యొక్క ఫార్మేషను ఎలాగా స్ట్రక్చర్ చేయబడింది, దాని యొక్క నేచర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం ఇప్పటిదాకా. సో, ఇప్పటిదాకా తెలుసుకున్న దాంట్లో కొంత అర్థమై ఉండొచ్చు, కొంత అర్థం కానివి ఉండొచ్చు. చెప్పానుగా, అర్థం అవ్వటం అనేది వేరు, తెలుసుకోవటం వేరు. మొదట్లో తెలుసుకోవటమే జరుగుతుంది. తెలుసుకోవాలి అంటే మళ్ళా మనకు వాసనాస్ ఫెసిలిటేట్ చేయాలి. మన లోపలికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అది వాసనాస్ అనే ఫిల్టర్ ద్వారా లోపలికెళ్తుంది. సో, మనకి దానికి రిలేటెడ్ వాసనాస్ లేకపోతే దాన్ని చూడటానికి కూడా ఇష్టపడం. సర్టెన్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్‌లో నేను ఈవెన్ చూడను. స్క్రోల్ చేసి పక్కకెళ్ళిపోతాయి. కొన్ని వీడియోస్ మటుకు నా అటెన్షన్‌ని డ్రా చేస్తాయి. సపోజ్ స్పిరిచ్యువల్ రిలేటెడ్ కంటెంట్ అనుకోండి, ఆల్‌మోస్ట్ ఆల్ డ్రా చేస్తాయి. నెక్స్టు చెప్తున్నంత అర్థం కాదు. కొంత మనకి ప్యాటర్న్ రూపంలో అర్థమవుతుంది. మళ్ళా చూడగా దాన్ని నెబ్యులస్ రూపంలో అర్థమవుతుంది. కొంత క్లారిటీ ఉంటుంది. కొంత క్లారిటీ ఉండదు. తర్వాత యాక్చువల్ రూపంలో అర్థమవుతుంటుంది. ఈ ప్రాసెస్‌లో నాలెడ్జ్ కింద మారుతుంది. తర్వాత దాని యూజ్ తెలుస్తుంది. అంత మాత్రాన మనం దాన్ని వాడలేము. దాని యుటిలైజేషన్ తెలుస్తుందే. అప్పుడు యుటిలైజేషన్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతుంది. సామర్థ్యం. అది కాంపిటెన్సీ అండ్ కెపాసిటీ మీద ఆధారపడుతుంది. సో, కాంపిటెన్సీ అనేది, కెపాసిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సినవి 2. ఇవి డెవలప్ చేసుకోవడం ద్వారా అది అండర్‌స్టాండింగ్ అనే ప్రాసెస్‌కెళ్తుంది. ఈ ప్రాసెస్‌లో దాన్ని వాడగలుగుతావు. అప్రోప్రియేట్‌గా వాడగలుగుతావు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ ఇంటెన్సిటీతో, ఏ డైరెక్షన్‌లో వాడగలవో దాన్ని అక్కడ అలా వాడగలుగుతాం. దీన్ని మనం వివేకము అంటాం. సో, ఈ ప్రాసెస్‌లో సెల్ఫ్ గురించి తెలుసుకోవడానికి సెల్ఫ్ యొక్క నేచరు, దాని యొక్క ఆరిజిను, క్రియేషను, ఎగ్జిస్టెన్స్ గురించి ఇప్పటిదాకా తెలుసుకోవడం జరిగింది. ఇది తెలుసుకున్న తర్వాత కొన్ని రిఫ్లెక్షన్స్ ఫార్మ్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. అట్‌లీస్ట్ ప్యాటర్న్ రూపంలో అయినా సరే. Responsibility changes to own shoulder from external imaginary God. So, all powerful, omnipresent ఓకే. కానీ యూ ఆర్ విల్లింగ్‌లీ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ లోకొచ్చావు డివైన్ ఫ్రాగ్మెంట్ రూపంలో. దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్. నువ్వు సెల్ఫ్ అని నువ్వు అని రిఫర్ చేస్తుంది ఆ డివైన్ ఫ్రాగ్మెంటు. ఇక్కడ ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఇన్‌స్ట్రుమెంట్స్ కింద నీకు బాడీ అండ్ మైండ్ ప్రదానం చేయబడ్డాయి. అవి టూల్సు. కానీ పొరపాటున నువ్వు అవే నేను అనుకోని బతకడం మొదలెట్టావు. ఇది ఇగ్నోరెన్స్ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ ఎగ్జిస్టెన్స్ ఒక గేమ్‌లో ఉన్న ఫస్ట్ రూలే. ఏమిటయ్యా అంటే, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అది విట్‌నెస్ కిందే ఉండాలి గానీ, గైడింగ్ పొజిషన్‌లో ఉండకూడదు. ఎప్పుడు? ఇన్వాల్యూషన్ జరుగుతున్నప్పుడు.
ఇన్వల్యూషన్‌లో 'సువహ' 7 ప్లేన్స్, 'భువః' 7 ప్లేన్స్, 'భూ' 7 ప్లేన్స్. ఈ జర్నీ మొత్తం ఇన్వల్యూషన్ జర్నీ అంటాం. దీంట్లో అన్ని ఎక్స్‌పీరియన్స్‌లవ్వాలి. ఏ స్టేజ్‌లోను వెనక్కెళ్ళటానికి పర్మిషన్ లేదు. ఇది ఫస్ట్ రూల్ ఈ గేమ్‌కి. వన్స్ నార్దర్న్ పొజిషన్‌కెళ్ళిన తర్వాత మటుకు మళ్ళా రిటర్న్ జర్నీ అన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ డివైన్ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. కానీ అప్పటికి నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఎగ్జిస్టెన్సే లేదనే పొజిషన్‌లో ఉన్నావు నువ్వు. దాన్ని రికగ్నైజ్ చేసే పొజిషన్‌లో లేవు. దాని పర్సెప్షన్‌లో లేవు. సో, ఫుల్ నేను బాడీ అండ్ మైండ్ అని ఇగ్నోరెన్స్‌లో ఉన్నావు. ఈ బాడీ అండ్ మైండ్ నేను కాదని ఇగ్నోరెన్స్ నుంచి బయటపడడం ఇంపార్టెంట్. ఇది బయటపడటానికి రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? నీ భుజస్కంధాల మీదే ఉంది. ఇగ్నోరెన్స్ నుంచి బయటకి వాడే పడాలి. ఎవరు బయటపడలేరు. నువ్వు నీ పక్కన వాడు నడుచుకుంటూ ఎళ్తున్నారు. వాడికి బాగా తెలుసు అక్కడ తాడుందని. కానీ చీకట్లో బుసబుసలో నీకు పాము కింద కనబడింది. వాడు ఎంతసేపు అది తాడురా పాము కాదని చెప్తున్నా నీకు పాము కనబడుతున్నంత కాలం అది పాము కిందే ఉంటుంది తాడు. నువ్వు ఇగ్నోరెన్స్‌లో వచ్చి నువ్వు బయటపడాలి. వాడు ఊకే నాలెడ్జ్ రూపంలో చెప్పగలడు. నువ్వు సొంతంగా అండర్‌స్టాండింగ్ చేసుకునేది తాడు కాదు, పాము కాదు, తాడే అనేది నువ్వు అండర్‌స్టాండింగ్ అయినప్పుడే, నీకు రియలైజ్ అయినప్పుడే అవుతావు. ఈ రియలైజేషన్ ఎవరో గాడ్ తీసుకొస్తాడు. గాడు దండం పెట్టేస్తే చాలు, ఏదో వ్రతాలు చేస్తే చాలు, లేదా మొక్కులు తింటే చాలు, నమ్ముకుంటే చాలు అని అని ఒక ఎక్స్టర్నల్ ఇమాజినరీ గాడ్ ఒక టూల్ కింద వాడకుండా దాని మీద ఆధారపడిపోయి దాని మీద బాధ్యత వదిలేస్తే ఇది ఏ రకంగా చెప్పాలంటే మన సాధారణ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రయాణ సాధనాలేమిటి? నడుచుకుంటూ వెళ్ళాలి లేదా ఎడ్ల బండి మీద వెళ్ళాలి. సో, ఎడ్ల బండి మీద నువ్వు వెళ్తున్నావనుకో నువ్వే తోలుకుంటూ. ఇప్పుడు నీ గమ్యాన్ని చేర్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ మీదే ఉంటుంది. సాధనాలు మారుతూ, మారుతూ రకరకాల సాధనాలొచ్చాయి. ప్రస్తుతం విమానాల కాలం ఉన్నాయి. ఇప్పుడు నీ గమ్యాన్ని చేర్చే బాధ్యత రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుందా? డ్రైవర్ మీద ఉంటుందా? డ్రైవర్ మీద ఉంటుంది. సేమ్ ఇదే యాటిట్యూడు ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో కూడా జరుగుతోంది. అందుకనేంటంటే ఓ దేవుడిని నమ్ముకుంటే చాలు వాడిని నిన్ను బయట పడేస్తాడు అనుకుంటామే అది తప్పు. రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంది. సో, అండర్‌స్టాండింగ్ అనేది ఒక మిరకిల్ ప్రాసెస్. దానికి ఛాన్స్ ఉంది. అది అండర్‌స్టాండింగ్‌కి నువ్వు అలౌ చేయాలి. ఎందుకు నువ్వు అండర్‌స్టాండింగ్ చేసుకోలేకపోతున్నావు అంటే నీకు ఇగ్నోరెన్స్ కారణం. ఇగ్నోరెన్స్ కారణం ఏంటి అంటే నీ లోపల ఫార్మ్ అవుతున్న బిలీఫ్ సిస్టము. ఈ బిలీఫ్ సిస్టమ్ అంతా ఎలా ఫార్మ్ అయింది అంటే ఇట్స్ ఎ మెమరీ. వాసనాస్, మెమోరీస్ ఇవన్నీ ఎక్కడ ఫార్మ్ అయ్యాయంటే ఎటర్నిటీస్. ఇన్వల్యూషన్‌లో థర్డ్, సెకండ్ 1 అండ్ ఎవల్యూషన్‌లో 1, 2, 3, 6 ఎటర్నిటీస్. ఒక ఎటర్నిటీ అంటేనే కొన్ని లక్షల జన్మలు. దీంతో డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్‌నే నువ్వు ఒప్పుకోలా. సో, ఎగ్జిస్టెన్స్ ప్రెజెంట్ నీ డివైన్ ఫ్రాగ్మెంట్ నీ ఉద్దేశంలో లేదు. ప్రస్తుతం అది ఉంది. డివైన్ ఫ్రాగ్మెంట్ నువ్వు చెప్పిన అదొక కథ. సో, నువ్వు రియలైజ్ అయ్యేదాకా ఈ రియలైజ్ చేయటం అనేది రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంది. వన్స్ రియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నడుస్తుంది. గెట్టింగ్ హార్మనీ బిట్వీన్ యువర్ బాడీ అండ్ మైండ్ యాస్ ఇంటిగ్రేటెడ్ వన్. పోనీ నీ శరీరాన్ని, మనసుని అనుకుంటున్నంత మాత్రాన ఆ శరీరాన్ని, మనసుని బ్యాలెన్సింగ్‌గా హార్మోనిక్‌గా ఉంచుతున్నావా నువ్వు? బాడీలోనే బాడీ అండ్ మైండు ఎంబౌండెడ్ ఫంక్షనాలిటీలో 2 క్వాలిటీస్ చెప్పుకున్నాం. బోర్డము, ఇనర్షియా. ఈ 2 సమస్యలనుకుంటే సమస్యలు. డ్రైవింగ్ ఫోర్సెస్ అనుకుంటే డ్రైవింగ్ ఫోర్సెస్. వీటిలో ట్రాప్ అయ్యాం. అలా గెట్టింగ్ స్టేట్ ఆఫ్ ఇంటెన్స్ అండ్ రిలాక్స్‌గా ఉండాలి. ఇంటెన్స్ స్టేట్‌గా ఉండాలి. బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లోకి రావాలి. ఇది నీ నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీయే. అండ్ గెట్టింగ్ 5:2:2:1 ఈ స్థితిలో ఉండే ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ ఉందే సత్వర రజోతమో గుణాలు అండ్ మొబిలిటీ యాక్టివిటీ. వీటి యొక్క రేషియో 5:2:2:1 లోకి రావాలి. అండ్ నీ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ డెవలప్ ఏది చేసుకుంటావే అది పాజిటివ్‌గా డెవలప్ అవ్వాలి. డిజైర్స్ రూపంలో ఉండే మోటివ్‌తో కలిసి థాట్ రూపంగా మారకుండా ఎనర్జీ సీజబుల్ ఎనర్జీ కింద అక్యుములేట్ అయ్యేది. పాజిటివ్ కింద ఉండాలి. అది పాజిటివ్ కింద ఉండటం నీ 2:4:8:2 అనే రేషియో నుండి 5:2:2:2 రేషియోకి రావటం అనేది కూడా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో, రియలైజేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ రూటెడ్ అట్ డిఫరెంట్ ప్లేన్స్. డిఫరెంట్ ప్లేన్స్‌లో నీకు ఇగ్నోరెన్స్ ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఎట్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్, ఇగ్నోరెన్స్ ఎట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. సో, ఈ హెడ్‌ల్స్ నుండి నువ్వు రియలైజేషన్ అవ్వాలి. నెక్స్ట్ సెండింగ్ అండ్ గెట్టింగ్ సొల్యూషన్స్ ఫ్రమ్ ఇన్ సెంటర్.
ఇక చిత్తే కాకుండా నీ మనస్సు నుండి ఇన్ సెంటర్ వర్కౌట్ యాక్టివేట్ అయ్యి, ఆ ఇన్ సెంటర్ నుండి నీకు సొల్యూషన్స్ రావాలి నీ సమస్యలకి. స్టెప్పింగ్ టు అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ప్రాక్టీసెస్ ఈ స్టేజ్‌కొస్తే నువ్వు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఉంటుంది. అదేమిటయ్యా అది? ప్రత్యాహార స్టేజ్. ఈ స్టేజ్‌లో అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ప్రాక్టీసెస్ యూ హావ్ టు ప్రాక్టీస్. హియరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హైయర్ సెంటర్స్ నుండి హియర్ అవ్వాలి. అండ్ లిజనింగ్ విస్పరింగ్ ఆఫ్ ఈవెంట్ ఫ్రాగ్మెంట్. ఈవెంట్ ఫ్రాగ్మెంట్ నీకు విస్పరింగ్ చేసి మూవ్ చేస్తుంది. ఆ విస్పరింగ్‌కి స్కోప్ ఉండాలి. నీ యొక్క మైండ్ అండ్ బాడీ యొక్క కేయాస్‌లో, ఇంబాలన్స్‌లో, ఇన్‌హార్మోనిక్ స్టేట్‌లో ఈ విస్పరింగ్ కనబడదు. నీకు రీచ్ కాదు. అండ్ కమ్యూనికేట్ విత్ ఆల్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ప్రకృతి. ప్రకృతితోను అదర్ డివైన్ ఫ్రాగ్మెంట్స్‌లో నీకు కమ్యూనికేటింగ్ ఎబిలిటీ రావాలి. పారామెంటల్ సెంటర్ యాక్టివ్ అయిన తర్వాత వస్తుందిది. సో, ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంది గదా! ఇక్కడ. నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడుతుందది. ఇప్పుడు ఇంక రేపటి వీడియో నుండి మోస్ట్ ఇంపార్టెంట్ 2 యాస్పెక్ట్స్ స్టడీ చేస్తాం. ఒకటి పునర్జన్మ, రెండోది కర్మ. థాంక్ యూ.